హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీక్ మొత్తం మన ఇండికేటర్ నిఫ్టీలో ఎలా పనిచేసింది అని చూస్తాము. సో నేను ఇప్పుడు 23,900 కౌంటర్ ఓపెన్ చేసుకున్నా. ఇందులో ఇండికేటర్ 2 టైమ్స్ యాడ్ చేసుకొని ఒక్కట్లో ఏమో బై లెవెల్ అండ్ అనదర్ వన్లో సేఫ్ ఎంట్రీ లెవెల్ ఎనేబుల్ చేస్తున్నా. సో ఇప్పుడు మనం తెలుసు, గ్రీన్ లైన్ వస్తే బై చేయాలి, పర్పుల్ లైన్ టార్గెట్ హిట్ అయితే సెల్ చేయాలి, రెడ్ లైన్ స్టాప్ లాస్ హిట్ అయితే సెల్ చేసుకోవాలి. అంతే, 1:1 రేషియో. ఇప్పుడు చూస్తే మీకు ఒక ఎంట్రీకి దొరికింది. టార్గెట్ ఎంత మంచిగా హిట్ అయిందో చూడండి. పైన చూస్తే బ్లాక్ లైన్లో ఎనేబుల్ ఇవ్వలేదు, మనకు ఎనేబుల్ అవ్వలేదు ఎంట్రీ. ఇక్కడ చూడండి, ఒక ఎంట్రీ ఇచ్చింది, టార్గెట్ హిట్ అయింది. సో ఇక్కడ చూస్తే మనకు 4 టైమ్స్ ట్రయాంగిల్స్ ఫామ్ అయింది. బట్ ఫస్ట్ 2 ఏమో ఒకటి, సెకండ్ 2 ఏమో ఒకటి. మీకు తెలుసు మీ ఇండికేటర్ ట్యుటోరియల్ చూస్తే తెలుసు. వితౌట్ టచింగ్ స్టాప్ లాస్ ఉంటే హాఫ్ అన్ అవర్ కూడా వెయిట్ చేయవచ్చు. ఇక్కడ చూస్తే మీకు ఫైనలీ టార్గెట్ హిట్ అయింది. అగైన్ ఇక్కడ కూడా చూస్తే టార్గెట్ హిట్ అయింది. 2 టైమ్స్ ట్రయాంగిల్ ఫామ్ అయ్యి రెడ్ క్యాండిల్ కూడా ఫామ్ అయింది. బట్ ఏమో టార్గెట్ మంచిగా హిట్ అయింది. పైన చూడండి, ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ లెవెల్, సెకండ్ ఎంట్రీ టచ్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. సెకండ్ ఎగ్జిట్, బిగ్ ఎగ్జిట్ వరకు వెళ్ళిపోయింది. ఇక్కడ అగైన్ కూడా చూస్తే మీకు తెలుస్తుంది, ఇక్కడ కూడా సెకండ్ టైం ఫామ్ అయింది. సెకండ్ ఎగ్జిట్, బిగ్ ఎగ్జిట్ వరకు ఫామ్ అయింది, టార్గెట్ హిట్ అయింది. సో ఇది మంచి ప్రాఫిట్. బిగ్ నెంబర్ అయితే మనకు మంచిగా ప్రాఫిట్ వస్తాయి ఇక్కడ. సో ఇక్కడ డైరెక్ట్ సేఫ్ ఎంట్రీ లెవెల్ క్రాస్ అయ్యి మనకు ఎంట్రీ లెవెల్కి వెళ్ళిపోయింది. సెకండ్ ఎంట్రీకే చూస్తే మనకు సెకండ్ ఎంట్రీ నుంచి ఎంత మంచిగా బిగ్ ఎగ్జిట్ వరకు వెళ్ళిపోయిందో చూడవచ్చు. తర్వాత పైనే ఉంది, కిందికి రాలేదు. ఇక్కడ చూడండి, చాలా ఎంట్రీస్ ఇచ్చింది. ఫస్ట్కి టార్గెట్ హిట్, సెకండ్కి టార్గెట్ హిట్, థర్డ్కి టార్గెట్ దగ్గర వెళ్ళి కిందికి వచ్చింది. బట్ స్టాప్ లాస్ టచ్ అవ్వలేదు, పైనకి వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అయింది. ఒక హాఫ్ అన్ అవర్, మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తే మనకి టార్గెట్ ఎంత మంచిగా టచ్ అయిందో చూడండి, ఎంత మంచిగా విక్కు పెట్టింది. సో మనం కరెక్ట్గా టార్గెట్ ఫిక్స్ చేసుకోవాలి. స్టాప్ లాస్ కూడా మనం మంచిగా ఫిక్స్ చేసుకోవాలి. సమ్టైమ్స్ ఎగ్జాక్ట్గా విక్కు పెట్టుకొని కిందికి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు 2 ట్రేడ్స్ దొరికింది. ఒకటేమో సక్సెస్, ఒకటేమో స్టాపు. సో విక్ ఎంత మంచిగా మన లైన్లో విక్ పెట్టిందో చూడండి, అంత మంచిగా మన క్యాల్కులేషన్స్ ఉంది. చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇదే వీక్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు పుట్ సైడ్ నుంచి కాల్ సైడ్కు సేమ్ కౌంటర్లో వచ్చేసాము. ఇప్పుడు చూడండి, ఇది 20th. మనకి ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఎంత మంచిగా టార్గెట్ హిట్ అయిందో చూడొచ్చు. అగైన్ ట్యూస్డే ఎంట్రీ లేదు, వెన్స్డే కూడా ఎంట్రీ లేదు. థర్స్డే చూడండి, మనకు సెకండ్ 5 మినిట్స్లో ఒక టార్గెట్ ఎంత మంచిగా విక్ పెట్టుకొని కిందికి వెళ్ళిపోయింది. మనం ఎగ్జాక్ట్గా టార్గెట్ ఫిట్ చేయలేదంటే స్టాప్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి, అగైన్ ఎంట్రీ, టార్గెట్, అగైన్ ఎంట్రీ, బట్ ఇదేమో స్టాప్ అయింది. 4 ట్రయాంగిల్స్ ఫామ్ అయింది, బట్ ఏమో స్టాప్కి పోయింది. ఇక్కడ చూడండి, ఎంత మంచిగా మన లైన్లోంచి క్రాస్ అయి వచ్చేసింది కిందికి. సో ఎందుకు మనం స్ట్రిక్ట్గా వన్స్ బై చేస్తే టార్గెట్ ఫిక్స్ చేసి పెట్టుకోండి అని చెప్తున్నామని అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, మనకు లాస్ట్ 24th ఫ్రైడేస్. సో ఆ రోజు మనకు మంచిగానే నిఫ్టీ, సెన్సెక్స్ అన్నిట్లో ప్రాఫిట్ దొరికింది. ఇక్కడ చూడండి, మనకు అన్ని ప్రాఫిట్ టచ్ అయింది. చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఇక్కడ ఒక స్టాప్ కూడా టచ్ అయింది. ఇక్కడ చూడండి, పైన ఎంట్రీస్ మనం ఎందుకు 230 వరకు వ్యాలిడిటీ అని చెప్తాము అని మీకు ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ చూస్తే ఎంట్రీ ఎనేబుల్ చేసుకుంటా. ఎంట్రీ లెవెల్, ఎస్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఎంత మంచిగా థర్డ్ టార్గెట్ పర్పుల్ లైన్ టచ్ అయిందో చూడొచ్చు. సెకండ్ కూడా ఎంత మంచిగా టచ్ అయిందో చూడండి. థర్డ్ 230 అరౌండ్ ఫామ్ అయింది. అక్కడ మీరు ట్రేడ్ తీసుకుంటే చూడండి,
టార్గెట్ టచ్ అవ్వలేదు, కిందికి వచ్చేసింది. మనకి రెడ్ లైన్ వరకు స్టాప్ ఉందే కానీ మనం ఎందుకు లాస్ట్లో వెళ్ళి బుక్ చేయడం, అందుకే నేను ఎప్పుడూ ఇన్సిస్ట్ చేస్తున్నా. సరే, వేరే డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్కి కాలో మెసేజెస్ చేసి కనుక్కోండి. థ్యాంక్ యూ, బై.